సార్ ఇదివరకు ఫైనాన్స్ వ్యాపారానికి ప్రజెంట్ ఫైనాన్స్ వ్యాపారానికి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? ఇప్పుడు ఫైనాన్స్ చేయడం అనేది ఎలా ఉంది? సార్ ఒకప్పుడు నేను చేసి 2010 ఆ రోజుల్లో అంటే 14 ఏళ్ళు అయిపోయింది కదండి. అప్పటికి ఓ విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే నాకే సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ లాగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఆ గ్యాంబ్లింగ్ వల్లనే కదా సార్ 100 కోట్లు పోయింది 2 సినిమాల్లో. ఏమండి ఇంకేదో అడిగారు ఇప్పుడు ప్రజెంట్ బాగుందని వింటున్నాను నేను. ప్రజెంట్ బాగుంది, ప్రొడ్యూసర్కి 10 రూపాయలు మిగులుతుందని చెప్పారని అంటున్నారు బయట. సార్ రమేష్ బాబు గారు సార్ ఇక్కడ సార్ రమేష్ బాబు గారు, ఈ 14 సంవత్సరాల్లో మీరు కోర్టు కేసు వలన దూరంగా ఉన్నారు అంటున్నారు. మీరు బాగా నమ్మిన మీ సినిమాని దూరంగా, సో ఇప్పుడు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? రేపు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? సార్ నేర్చుకున్న గుణపాఠం అంటే అండి, డైరెక్టర్ డేట్లు ఇచ్చాడు కదా, హీరో డేట్లు ఇచ్చాడు కదా, కథ రెడీ ఉంది కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ నీ గ్రిప్లో ఉంటేనే సినిమా తీ లాంటి ఇంట్లో కూర్చో అనే ఫీలింగ్లో నేను ఉన్నాను సార్. ఎందుకంటే నేను తప్పులు చేస్తే కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్. రమేష్ బాబు భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే మీ పిల్లల్ని ఇచ్చేద్దాం? సార్ పిల్లలు అనేది పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ట్రాక్ వాళ్ళది. యాక్చువల్ నేను వాళ్ళని బతిమలాడాను, అరే బాబు హీరోలు అయ్యారు, హీరో అనేది ప్యూర్లీ గాడ్ గిఫ్ట్. నేను కాలేని హీరో, మీరు కాలే హీరో, సురేష్ కాలే హీరో. ఏమండి మీరు హీరోలు అయ్యారా సినిమాలు చేయాలంటే? వాళ్ళు ఒకటే అన్నారు, డాడీ అవర్ ప్యాషన్ ఈజ్ నాట్ హీరో, వీ వాంట్ టు బికమ్ రైటర్ అండ్ డైరెక్టర్ అన్నారు. గో హెడ్ అని చెప్పి. సో వాళ్ళు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గోళ వాళ్ళది, నా గోళ నాది. రమేష్ గారు, కలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాదండి. మధ్యలో ఆయన ఇంటర్ఫియర్ అయ్యి నేను పూర్తి చేస్తాను సినిమా అని చెప్పని మధ్యలో ఇంటర్ఫియర్ అయిన సినిమాను పూర్తి చేశారు నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి. మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏమైనా ఉందండి? కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక భగవంతుడి సపోర్ట్ ఉన్నాడు సార్. సార్ సార్ రమేష్ గారు 14 ఏళ్ల తర్వాత రమేష్ గారు మరొక క్వశ్చన్ అండి. మీరు అప్పటికే పెద్ద ఫైనాన్షియర్ కదా, మీరు జైలుకి వెళ్ళేటప్పటికి మీకు చాలామంది డబ్బులు ఇవ్వాల్సి వచ్చు, ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళందరూ ఇచ్చారా ఎగ్గొట్టేశారా? నేను ఎక్కడ కాంట్రవర్సీ క్వశ్చన్స్ వద్దన్నా కదండి. కాదు సార్, అప్పటికి అంటే ఈయన వెళ్ళాడు కదా ఇంకా అడగడలే అని చెప్పి చాలామంది అలా కొన్ని జరిగినాయి సార్. చెప్పొద్దు కానండి, ఉన్నది సార్. సార్ రమేష్ గారు ఇక్కడ సార్ సార్ ఎదురు సార్ ఆపోజిట్ సార్. ఎక్కడ కనపట్లేదండి సార్. సార్ మీరు ఇంతకుముందు సినిమా అంటే ఒక గ్యాంబ్లింగ్ అని మీరే చెప్పారు. సేమ్ టైం 14 ఏళ్ళ నుంచి మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఒక కాల్ కూడా చేయలేదని చెప్పారు మీరు. అలాంటి ఇండస్ట్రీలోనే మళ్ళీ కొనసాగాలనుకుంటున్నారు ఎందుకు? అదే ఇందాక మీరు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయబోతున్నా అన్నారు. కథనే హీరో అండి, కథనే నమ్ముకొని సినిమాలు చేస్తాను, కథనే నా హీరో సార్. ఇది సార్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదన్నారు కదా. సో సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ ఆ మాట అంటలేదండి. ఎవరో కాల్ చేయలేదన్నారు కదా, కనీసం ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? ఎవరు మీకు ఫోన్ చేయాలి? నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు కాల్ చేయలేదా? సినిమా ఇండస్ట్రీ అనలా, సారీ. సినిమా ఇండస్ట్రీ, సినిమా ఈజ్ ద మదర్ సార్. సినిమా ఇండస్ట్రీ కామెంట్ చేయకూడదు. ఐ నాట్ యాక్సెప్ట్ దట్. సినిమా అనేది ప్యూర్లీ మదర్. తల్లి మనకు అన్నం పెడతా సార్ 3 పూట్ల, అలాగా సినిమా ఇండస్ట్రీ. సార్ ఇమ్మీడియట్గా ఏమైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నారా? ఛాన్సెస్ ఆర్ దేర్ సార్. ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ఫైనల్ జరుగుతున్నాయి సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మీరు సినిమాలు నిర్మాణం చేసిన టైంలో అంటే కొంతమంది సినిమాకి సంబంధం లేని వాళ్ళు అంటే కొన్ని అసాంఘికపరమైన కార్యక్రమాలు కూడా అంటే ఆ టైంలో జరిగాయి సార్. అంటే మీ సినిమా రిలీజ్ టైము ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అంటే వాళ్ళ అంటే తెలుసో తెలియక వాళ్ళ పరంగా ఏమన్నా మీ కేసులో? సార్ వాస్తవంగా ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఈ తప్పుడు కేసులో దాన్ని బనాయించి అదిగో పులి ఇదిగో భూతం అని చెప్పి కేసు పెట్టారు. అందువల్లనే సెన్సేషనల్ అయింది, అందువల్లనే 14 ఏళ్ళు కోర్టు విచారణ జరిగింది, అందువల్లనే 75 రోజులు జైల్లో కూర్చున్నాను. తీరా చూస్తే ఏమీ లేదండి సార్, అక్కడ నథింగ్ ఇస్ దేర్ సార్. ఇది ఆ రోజు అనుకున్నారు రమేష్ బాబుకి తిరిగి రాడు, మొత్తం జైలు జీవితం అన్నారు. ఇవాళ మీ అందరి ముందు కూర్చున్నా కదా సార్. అంటే కాకతాళీయంగా జరిగిందో లేకపోతే అది ఎలా తెలియదు సార్.
సేమ్ మీరెలా అయితే బయటకు వచ్చారో అంటే ఆ కేసులో ఉన్న పర్సన్ కూడా రీసెంట్గా బయటకు వచ్చి ఆయన కూడా అది సంబంధం లేదు సార్, అదే చెప్తున్నా కదా సార్. ఎక్కడో భూతము దయ్యము పిశాచి అంటే దాన్ని తీసుకొచ్చి దానికి ఇది లింక్ పెట్టి ఉన్నది లేనిది లేనిది ఉన్నది లేనిది చేసి పెద్ద చేస్తారు సార్. అంటే సార్ అప్పట్లో ఒక వార్త ఎక్కువ వైరల్ అయిపోయింది. ఓపెన్ జరగండి సార్. మీకు మద్దెల చెరువు సూర్య గారికి భాను గారికి సంబంధాలు ఉన్నాయి, అందుకే సింగమల రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పి అప్పట్లో ఓ టాక్ అయితే నడిచింది వాళ్ళు. సార్ మద్దెల సూరి సొంత ఊరు, నా ఊరు ఒకటే ఊరు. మద్దెల సూరి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్, ఒకటే ఊరు. వాళ్ళ పరిచయం లేకుండా ఎలా ఉంటుంది సార్? అదే అది క్లారిటీ కోసం. ఆ. అంటే ఈ కేసు దానివల్లే అది వచ్చింది. చాలా మంది పరిచయం ఉంటారు. మా సొంత ఊరు వాడు సార్. ఇప్పుడు ఎలా చెప్పాలి, 13 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద సురేష్ నాకు సహాయం చేశాడు. ఈరోజు సురేష్ పేరు నేను చెప్పుకుంటా. చూసారా, సురేష్ వదలట్లేదు నేను. ఏమండి, అది సురేష్ అడగ. సురేష్ పరిచయమా? సూరి నాకు అసలు పరిచయం లేదు. పరిచయం లేదు. నాకు మీరు తప్ప ఎవరో తెలియదు నాకు ఇప్పుడు. సరే, మనకి ఒక జన్మ దేవుడు ఎలాగ పుట్టిస్తాడో దేవుడికి తెలుసు. ప్లస్ ఇదంతా ఒకటి రాసి పెట్టుంటే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనుకుంటాం కదా. ఒక్క నిమిషం సురేష్ బాబు, ఏది జరగాల అది జరిగి తీరుద్ది. నువ్వు తలకింద తపస్సు చేసినా ఆగదు. నీకు ఇది జరగాల జరుగుతుంది. యూ హ్యావ్ టు ఫేస్. ఆ ఫేస్ చేసేదే 14 ఏళ్ళు నేను ఫేస్ చేసింది.